హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదైతే కర్ణాటక ఫేమస్ అయిన చికెన్ సారు అని సాంబార్ పౌడర్తో అయితే చేస్తామండి. సో మనము ఈ చికెన్ సాంబార్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే చూద్దాము. ఇదైతే వైట్ రైస్ అలానే రాగి ముద్ద వితౌట్ రైస్ వేయకుండా రాగి ముద్ద చేస్తారు కదా, వాటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ అయితే టమాటో, ఆనియను, కొత్తిమీర, అలానే పుదీనా, కొంచెం అల్లం వెల్లుల్లి, కొబ్బరి, కొంచెం శనగపప్పు అయితే తీసుకోవాలండి. ఇప్పుడైతే చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకొని అయితే పెట్టాలి. ఇదైతే 750 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. అలానే 3 టేబుల్ స్పూను చికెన్ సాంబార్కి కావాల్సిన మసాలా పౌడర్ అయితే తీసుకున్నానండి. ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసిందే. సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆల్రెడీ చూయించిన వట్టి కొబ్బరి అలానే శనగపప్పు అయితే తీసుకోవాలండి. ఇక్కడ మీకు కొబ్బరి అలానే శనగపప్పు అనేది కొంచెం ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. అలానే కొంచెం లైట్ థిక్ కన్సిస్టెన్సీలో జార్లో వట్టి కొబ్బరి అంతా రుబ్బుకున్న తర్వాత మనం ఆల్రెడీ చూయించిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్ అలానే ముందుగా చూయించిన అల్లం వెల్లుల్లి, టమాటా కూడా వేసుకొని మనం మిక్సీ జార్లో అయితే స్మూత్గా రుబ్బుకోవాలండి. ఇది సాంబార్ అయితే మనకు 2 డేస్ అయినా ఉంటుందండి. సో ఇప్పుడు టమాటా కూడా యాడ్ చేశాను. అలానే ఇక్కడ చికెన్ సార్ పౌడర్ అని చూపించాను కదా, అదైతే ఒక 3 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను కాబట్టి లైట్గా 3.5 అయితే వేసుకున్నానండి. సో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారాలు కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను కారం అయితే వేస్తున్నానండి. ఆల్రెడీ చికెన్ పౌడర్లో అయితే వేసాము, కానీ కొంచెం తక్కువ అనిపిస్తుంది అనేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత కారం కూడా యాడ్ చేశాను. లైట్గా పసుపు అండి. కుక్కర్ పెట్టి అందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నాం అనుకోండి, ఇది నాటి స్టైల్ చికెన్ సార్ లాగా ఉంటుందండి. సో ఇప్పుడు ఆల్రెడీ నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే కుక్కర్లోకి వేసుకోవాలండి. సో ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అంతా చికెన్ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అవుట్ సైడ్ వచ్చేంత వరకు అయితే ఉడకనివ్వాలి. ఇప్పుడు మనము ముందుగా ఆల్రెడీ రుబ్బుకొని పెట్టుకున్న చికెన్ మసాలా అయితే ఆల్రెడీ ఉడుకుతున్న చికెన్లోకి అయితే కలుపుకోవాలండి. ఇది కొంచెం ఫాస్ట్గా అయిపోయే సాంబారు, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో చూసారు కదా, ఇప్పుడు మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా నీట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకు సాంబార్ అనేది ఎంత కావాలో దానికి తగిన వాటర్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం మసాలా అంతా ముక్కలు పట్టేలాగా నీట్గా అంతా మిక్స్ చేసుకోవాలండి. సో ఇదే స్టేజ్లో కొంచెం సేపు ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ అలానే మనకైతే ఉప్పు కారాలు సెట్ అయినాయో లేదో అనేసి చూసుకోవాలి. మ్యాక్సిమం అయితే ఒక 75% అయితే ఉడికిపోవాలండి. ముక్కలు బాగా మెత్తపడేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ అయితే ఉడికిందండి. ఇప్పుడైతే మనకు ఆయిల్ అయితే అవుట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు మ్యాక్సిమం 90% ఉడికినట్టే అండి. సో చూసారు కదా, అంతా నీట్గా ఉడికిన తర్వాత లాస్ట్ స్టేజ్లో మనకైతే సాల్ట్ అలానే కర్రీ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉందా లేదో చూసుకోవాలండి. ఫైనల్గా మనకైతే చికెన్ సాంబార్ మసాలా అయితే రెడీ అయిందండి. దీన్ని చికెన్ సార్ అని కూడా అంటారని అయితే చెప్పాను కదా. ఇదైతే వేడివేడి అన్నంలోకి కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.